ఏంటి సార్ పిలిచారంట? రా పవిత్రారా, చూడు నీ ప్రయత్నానికి మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. చాలా చోట్ల నుంచి ఎవరికి తోచింది వాళ్ళు పంపించారు. ఇందులో ఒక్కరు మాత్రం స్పెషల్గా 2 లక్షల రూపాయల చెక్ పంపించారు. థాంక్ గాడ్. ఎవరు సార్ ఆ వ్యక్తి? ఇదిగో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ కవర్లో ఉన్నాయి, చూడు. సార్, నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పమ్మా. ఈ గ్రేట్ పర్సన్ చేతుల మీదుగా ఆ ఫండ్ అమౌంట్ ని ఆ పసివాడికి అందజేద్దాం సార్, ఏమంటారు? ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? అయితే నేనే స్వయంగా వెళ్ళి ఇతని మన స్టూడియోకి గెస్ట్ గా ఇన్వైట్ చేస్తాను సార్. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నువ్వా? ఎందుకు వచ్చావు? సార్ మీరా? మీరు పవనా? ఇది మీ ఇల్లా? కాదు, మీ ఇల్లు. ఊరుకోండి సార్, మీరు మీ జోకులు. వెయ్యక నీతోనే వేయాలమ్మా జోకులు. ఆ రోజు పబ్లిక్ తో తిట్టించావు, మొన్నేమో పార్క్ లో చంప చల్లమనిపించావు. ఈ రోజు ఎందుకు వచ్చావు? మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను సార్. కొంచెం లోపలికి వచ్చి మాట్లాడొచ్చా? హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. రోజు మీరు ఎఫ్ఎం లో వింటుంటారే, ఆ వాయిస్ నాదే. నేనే పవిత్ర. ఒరే, అలా నిలబెట్టే మాట్లాడతావేంట్రా? రామ్మా కూర్చో. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. హే హాయ్. హాయ్. రోజు ఎఫ్ఎం లో గలగల క్యాప్ లేకుండా మాట్లాడే పవిత్ర మీరే కదా? అలా ఎలా మాట్లాడతారు? చిన్నప్పుడు వాళ్ళమ్మ వసెక్కు పోసుంటదిలే. ఒరే ఏవండి, సారీ అండి. నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదా? మన ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ కి ఐఎమ్ రియల్లీ సారీ అండి. అనుకోకుండా జరిగిన సంఘటనలో నన్ను క్షమించమని అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా మీరే అన్నీ మాట్లాడేశారు. ఈ క్షణం నుంచి అన్నీ మర్చిపోయి లెట్స్ బి ఫ్రెండ్స్. ఓకే. మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. ఆంటీ, మీ అబ్బాయి చాలా గ్రేట్. ఒక మంచి పని కోసం సాయం చేయమని మేం చేసిన ప్రయత్నంలో ఎంతో గొప్పగా రెస్పాండ్ అయ్యాడు. తన వంతుగా 2 lakhs ఒక పసివాడి హార్ట్ సర్జరీకి డొనేట్ చేశాడు. ఈరోజు మీ అబ్బాయి చేసిన సాయం ఆ పసివాడి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచాయి. 10 మందికి సాయం చేయాలన్న ఆలోచన కలిగించింది. యువర్ సన్ ఇస్ రియలీ గ్రేట్. ఏరా, ఇంత మంచి పని చేసి ఒక్క మాట అయినా చెప్పలేదు? అందుకే అంకుల్, ఈ గ్రేట్ పర్సన్ చేతుల మీదుగా ఆ పసివాడికి ఫండ్ అమౌంట్ ని అందించాలనుకుంటున్నాం. అందుకే మిమ్మల్ని స్టూడియోకి గెస్ట్ గా ఇన్వైట్ చేయడానికి వచ్చాను. ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవండి. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. ఆంటీ, మీరైనా చెప్పండి. అంకుల్, మీరు కూడా తప్పకుండా అమ్మా. రేపు మార్నింగ్ 10 o'clock కి స్టూడియోకి రండి ప్లీజ్. పర్లేదమ్మా, మీరు వెళ్ళండి, నేను చెప్పి పంపిస్తాను. థ్యాంక్స్ ఆంటీ. బాయ్. బాయ్. బాయ్ అమ్మా. హాయ్. కమాన్. అయ్యి బాబు వచ్చేస్తుంది. ఎంత త్వరగా అనుకుంటా అనుకోలేదు. అయ్యి బాబోయ్, ఎంత నీకుందో. వెళదామా? చెక్కిస్తా. తేడాగా ఉంది. నువ్వెప్పుడెక్కవరా? దాన్ని నొక్దాం, నువ్వు ఎక్కమన్నావు. నిన్ను నొక్దాం, నేను ఎక్కా. చెప్పు తీసి కొడతా. యాదవా యాదవా అన్నారు. యాదవా పబ్లిక్ అంత మనల్ని చూస్తున్నారు. నీ దండం పెడతారు. నన్ను ఎక్కించుకో. చేతులు లేవుగా? వేసామంటే కాళ్ళు ఎరగొట్టేస్తా. ఎప్పుడు ఇరగొడితే ఇరగొడతాడు, ఎప్పుడు ఇరగొట్టలే. ఎక్క ఏం రో, ఈసారి నా పేమెంట్ లేట్ అయింది అనుకో. ఈ జీజా సంగతి తెలుసు కదా. ఉత్సాహంగా కారిందిగా. అసలే పని చేస్తుందో లేదో అని నేను పరేషాన్ అవుతుంటే గాడనే గుద్ది పంచర్ చేస్తావురా కోడాక. నాకు డాష్ ఇస్తావురా, చంపుతా. వస్తాడులేవే. కాలుగాలిన పిల్ల, ఎందుకలా తిరుగుతావు? నోరు ఇవే గుమ్మడికాయ.
మీ ఫేవరెట్ రేడియో స్టేషన్ 91.1 FM అంటే రేడియో సిటీ. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు పవన్ గారు. అదేనండి రండి రండి, వాడు మాట్లాడేది వినండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. మై ప్లెజర్ అండి. మీరు రావడం ఒక విశేషం అయితే మరొక విశేషం కూడా ఉందండి. ఏంటండి అది? ఇవాళ మా ఉమెన్స్ డే. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉందంటారు. అలాగే మీ లైఫ్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వారి గురించి మాకు చెప్తారా? నన్ను ఏ ఆడది ఇంప్రెస్ చేయలేదు, చెయ్యబోదు కూడా. చూసారు సార్ ఎలా మాట్లాడుతున్నాడు? ఎఫ్ఎం లో కూడా చూడు ఎలా మాట్లాడుతున్నాడు. నేను ఇలాగే మాట్లాడతానండి. అసలు ఎవడండి ఆ సామెత చెప్పింది? వాడి అడ్రస్ ఇవ్వండి. ఈ రోజు రేపు అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఫేస్ చూపించి ఫ్లోర్స్ నాకు ఇచ్చేస్తున్నారు, అది కాంక్రీట్ ఫ్లోర్స్. మీరంత వల్గర్ గా మాట్లాడుతున్నారేంటి? నేను ఇలాగే మాట్లాడతానండి. అసలు ఏం సాధించారని ఉమెన్స్ డే? ఓ ఆడపిల్లని కని పెంచి పోషించి పెద్ద చేసేది తండ్రి, మగాడు. అది పెద్ద అయ్యాక ఒక మంచి సంబంధం చూసి కట్నం ఇచ్చి పెళ్లి చేసేది తండ్రి, మగాడు. పెళ్ళయ్యాక ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితాంతం భరించేవాడే భర్త, మగాడు. ఇలా ఆడదాని కోసం జీవితం అంతా కొవ్వొత్తిలా కరిగిపోయే మగవాళ్ళ కోసం ఏ డే లేదు. మీకెందుకే ఉమెన్స్ డే? నిన్ను కన్నది ఒక ఆడదే, అది మీ అమ్మ. మరి నిన్ను కన్నది మా అమ్మే. మీ నాన్న లేకుండా కనిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి పవన్ గారు. పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది ప్రతి ఒక్కటి ఫ్యాక్ట్. ఓ భర్త తన భార్యని హింసిస్తూ కట్నం కోసం వేధిస్తూ నానా ఇబ్బందులు పెడుతుంటే వాడి మీద చర్యలు తీసుకోవడానికి ఏ చట్టం ఉంది? గృహహింస చట్టం ఉంది కదా. అదే ఒక భార్య తన భర్తని నగలు కావాలి, చీరలు కావాలని వేధిస్తూ ఇంట్లో ఉన్న అత్త మామల్ని బయటికి తరిమేయాలని హింసిస్తూ వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తుంటే ఆ భార్యపై చర్యలు తీసుకోవడానికి ఏ చట్టాలు ఉన్నాయి? ఏ చట్టం లేదు కదా. మీకు ఒక సామెత గుర్తు ఉండే ఉంటుంది. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా బొక్క ఆకుకే. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్ మారింది, జనరేషన్ మారింది. ఆకులు అమ్మాయిలు కాదు అబ్బాయిలు అని. మీకేమైనా జరిగితే సెన్సేషనల్ న్యూస్, అదే మాకు జరిగితే న్యూసెన్స్, నాన్సెన్స్, నాన్సెన్స్. మీరు ఒకవైపే మాట్లాడుతున్నారు పవన్ గారు. మీ మగాళ్ళ వల్ల మా ఆడవాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అనుక్షణం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బస్ స్టాప్ లో, రైల్వే స్టేషన్ లో, ఆఫీస్ లో, షేర్ ఆటోల్లో, మార్కెట్ లో, పనిచేసే చోట, ఇలా ఒక్క చోట ఏంటి ప్రతి చోట 20 ఏళ్ల కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసాడు దాకా సొంత దొరికితే చాలు సర్దుకుందామని చూసేవాళ్ళు. మీ ఆడలు తక్కువ ఏంటి? మీరు మాత్రం అబ్బాయిల్ని సెల్ ఫోన్ లో సిమ్ కార్డుని మార్చినట్టు మార్చట్లే. ఎప్పుడు ఆఫర్ల కోసం ఎదురు చూస్తారే తప్ప లైఫ్ టైం నెంబర్ ఒకటి కూడా మెయింటైన్ చేయరు కదా. ఏపీలో చాలా మంది కుర్రోళ్ళు మీ ఆడవాళ్ళ దెబ్బకి వీపీలో తిరుగుతున్నారు. వినేవాళ్ళుంటే పంది పురాణం చెప్తుందంట. పురాణాల్లో మాత్రం పురుషుల్ని ప్రశాంతంగా వదిలిపెట్టారా? శ్రీరామచంద్రుడిని అడవులు పాలు చేసింది ఆడది కాదు, దశరథుడిని దిక్కులేని వాడిని చేసింది ఆడది కాదు, ఇంద్రుడు చంద్రుడు అవస్థల పాలు కావడానికి కారణం ఆడది కాదు, పల్నాటి భూమిని నెత్తుటి భూమిని చేసింది ఆడది కాదు. అంతెందుకే ఒక కోడల్ని తగలబెట్టే అత్త కూడా ఆడదే కదా. నాకే గనక శక్తులుంటే నిన్ను ఆన్ ద స్పాట్ శపించాలనుంది. ఆ దేవుడే గనక ఉంటే నిన్ను ఖచ్చితంగా వదలడు. పచ్చగా మనలొచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఆడవాళ్ల గొప్పతనం గురించి నీకు చెప్పడం అంటే చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. స్టూడియోకి పిలిచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడేది నేను కాదు, నువ్వు. నువ్వు గివ్వు అన్నావు అంటే పళ్ళు రాలుతాయి. ఏం కొడతావా? కొట్టు చూద్దాం. నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే.